ఓం నమో నరయాయ. అసలు ఏ పెద్ద కథైనా ఒకే ఒక్క కీలకమైన క్షణంతో మొదలవుతుంది కదండీ. భగవద్గీత విషయంలో కూడా అంతే. అదొక రాజు అడిగిన నాటకీయమైన ప్రశ్నతో మొదలవుతుంది. ఈరోజు మనం ఆ మొదటి క్షణాల్లోకి వెళ్దాం. అసలేంటి ఆ మానసిక సంఘర్షణ అని పరిశీలిద్దాం. కథ మొదలయ్యేది సరిగ్గా ఎక్కడే. అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన సలహాదారుడైన సంజయుణ్ణి ఎంతో ఆతృతగా అడుగుతాడు. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న నావాళ్లు, నా కుమారులు, ఇంకా పాండవులు ఏం చేశారు? చూడండి, ఈ ఒక్క ప్రశ్నలోనే ఎంతో ఉందో. ఒక తండ్రి పక్షపాతం, ఒక రాజు భయం, ఒక మహాయుద్ధం భవిష్యత్తు అంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఇమిడి ఉంది. సరే, ఈ సన్నివేశాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ఆ రాజు ప్రశ్న వెనుక ఉన్న అసలు కారణమేంటి, తర్వాత ఆ యుద్ధభూమికి ఎందుకంత ప్రత్యేకత, అక్కడి నుంచి భగవద్గీత ఎందుకంత గొప్పదో తెలుసుకుని చివరిగా ఒక యువరాజులో పుట్టిన భయం గురించి చూద్దాం. సరే, అంతా ఆ ఒక్క ప్రశ్నతోనే మొదలైంది కదా. దాన్ని అలిగిన ధృతరాష్ట్రుడి మనసులో ఏముందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఆయన మాటలు ఆయన గురించే ఏం చెప్తున్నాయో ఓసారి విశ్లేషిద్దాం. చూడండి, ధృతరాష్ట్రుడికి యుద్ధం జరగడం ఖాయమని తెలుసు, అందులో డౌటే లేదు. అయినా సరే ఆయన ప్రశ్న శాంతికోసం కాదు, అయ్యో యుద్ధం ఆపండి అని కాదు, తన సొంత పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆరాటం, వాళ్లు గెలుస్తారా లేదోనన్న భయం, ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్. అదనమాట సంగతి. ఆ రాజు పక్షపాతం ఆయన మాటల్లోనే మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. చూడండి, ఆయన నా కుమారులు అంటున్నారు, అంటే కౌరవుల్ని తన సొంతవాళ్లగా చూస్తున్నారు. కాని పాండవుల విషయానికొచ్చేసరికి వాళ్లని వేరే వాళ్లలా చూస్తున్నారు. నిజానికి వాళ్లందరూ ఒకే కుటుంబం కదా. కాని ఆయన మాటల్లోనే ఈ తేడా చూపించడం ఆయన మనసులో ఎంత పక్షపాతముందో చెప్పకనే చెబుతోంది. ఇక్కడే మనకు సంజయుడు పరిచయమవుతాడు. ఆయన కేవలం ఒక సలహాదారుడు మాత్రమే కాదు, తన గురువు వ్యాసుడి దయవల్ల ఆయనకు దివ్యదృష్టి ఉంటుంది. అంటే ప్యాలెస్లో కూర్చునే కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో లైవ్గా చూడగలడన్నమాట. సో ఆయనే మనకు ఈ యుద్ధాన్ని చూపించబోయే వ్యక్తి. సరే, రాజు భయానికి కారణం కేవలం ఆయన పక్షపాతం ఒక్కటే కాదు, ఆ యుద్ధం ఎక్కడ జరుగుతోందన్నది కూడా మరో ముఖ్య కారణం. ఎందుకంటే అది మామూలు యుద్ధభూమి కాదు, అదొక పవిత్ర క్షేత్రం. కురుక్షేత్రం, దీన్ని కేవలం యుద్ధభూమి అనలేం, దాన్ని ధర్మక్షేత్రం అంటారు. అంటే అదొక పవిత్రమైన ప్రదేశం. వేదకాలం నుంచి కూడా దేవతలు సైతం దర్శించుకునే పుణ్యక్షేత్రం అన్నమాట. అక్కడ ధర్మమే నిలబడుతుంది, అధర్మం ఓడిపోతుంది అనేది ఒక గట్టి నమ్మకం. ధృతరాష్ట్రుడి గుండెల్లో గుబులు రేపింది ఇదే. 1. అది ఒక పవిత్ర స్థలం. 2. పాండవుల వైపు సాక్షాత్తూ శ్రీకృష్ణుడున్నాడు. 3. ఆ నేల ప్రభావం ధర్మాన్ని పాటించేవాళ్లకే అనుకూలిస్తుంది. ఇవన్నీ కలిసి తన అధర్మపరులైన కొడుకుల ఓటమికి కారణమవుతాయేమో అని ఆయన తీవ్రంగా భయపడ్డాడు. అతని అనుమానానికి అసలు కారణం ఇదే. చూశారా, ఈ భయం, పక్షపాతం, సందేహం ఇలాంటి మానవ బలహీనతల మధ్యనుంచే మొత్తం మానవాళికే ఒక గొప్ప జ్ఞానమందింది. అదే భగవద్గీత. మరి దాన్ని ఎందుకంత గొప్ప గ్రంథమంటారో ఇప్పుడు చూద్దాం. భగవద్గీతని మనం కేవలం ఒక పుస్తకంలా చూడకూడదు, ఇది ఒక సంపూర్ణ దైవశాస్త్రం. ఎందుకంటే దీన్ని ఏ ఋషో ఏ దేవతో చెప్పలేదు, సాక్షాత్తు సృష్టికి మూలమైన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు. అందుకే దీనికి అన్ని గ్రంథాల్లో కన్నా ఉన్నతమైన స్థానముంది. భగవద్గీత స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మిగతా అన్ని వేదాల శాస్త్రాల జ్ఞానముంటుంది. అంతేకాదు, వాటిలో లేనిది కూడా ఉంటుంది. అందుకే దీన్ని మొత్తం వేద విజ్ఞానానికి సారం, అంటే ఎసెన్స్ అంటారు. దీన్ని అర్థం చేసుకుంటే వేదాలన్నింటినీ అర్థం చేసుకున్నట్టేనే నమ్మకం. సరే, ఇంతటి మహోన్నత గ్రంథం పుట్టడానికి కారణమైన ఆ క్షణానికి మనం మళ్లీ వెనక్కి వెళ్దాం. రాజుగారు ప్రశ్న అడిగారు కదా. ఇప్పుడు సంజయుడు తన దివ్యదృష్టితో చూసిన మొదటి సీన్ని వివరించడం మొదలుపెడతాడు. సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా, పాండవులు ఎంత పకడ్బందీగా తమ సైన్యాన్ని నిలబెట్టారో చూసిన మీ కుమారుడు దుర్యోధనుడు, ఆ తర్వాత జరిగింది చూస్తే ఆ సైన్యం దుర్యోధనుడి మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థమవుతుంది. వాళ్లని చూసి దుర్యోధనుడు నిజంగానే కలవరపడ్డాడు. అసలా సైన్యానికి తానే రాజు, తానే కమాండర్ ఇన్ చీఫ్.
అయినా సరే దుర్యోధనుడు వెంటనే తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి పరుగుపెట్టాడు. ఇది చాలా వింతైన విషయం. అతని కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. యుద్ధం ఇంకా మొదలే అవ్వలేదు, మొదటి బాణం కూడా వెయ్యలేదు. అలాంటప్పుడు ధైర్యంగా ఉండాల్సిన ఒక రాజు తన జనరల్ దగ్గరికి సలహా కోసం ఎందుకు అంత కంగారుగా వెళ్తాడు? ఇక్కడే అసలు విషయం బయటపడుతోంది. దుర్యోధనుడు ఎంత తెలివైన రాజకీయవేత్త అయినా ఆ క్షణంలో అతని ధైర్యం మొత్తం ఆవిరైపోయింది. పాండవ సైన్యం యొక్క శక్తిని, వాళ్ల వ్యూహాన్ని ప్రత్యక్షంగా చూడగానే అతనిలో భయం మొదలైంది. అతని ఈ చర్య అతనిలోని ఆందోళనకి, బలహీనతకి ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా ముగిద్దాం. ఒకవైపు రాజుగారి పక్షపాతం, మరోవైపు యువరాజ భయం. ఈ రెండు బలహీనతలు ఆ పవిత్ర యుద్ధభూమిలో నిప్పురాజేస్తున్నాయి. మరి ఈ చీకటిని, ఈ సంఘర్షణను తొలగించగల జ్ఞానమేది? ఆ జ్ఞానం కోసమే భగవద్గీతా ప్రయాణం మొదలవుతుంది.